Dear aspirants, freshers, learners, welcome to Telugu One Academy. Today I am going to deal the non-cooperation movement. Yesterday we discussed the causes of non-cooperation movement, but today I am going to start the course of the revolt. కోర్స్ ఆఫ్ ద మూమెంట్, ఉద్యమం యొక్క గమనం ఎలా జరిగింది, అండ్ దెన్ ద రివ్యూ ఆన్ ద మూమెంట్, ఉద్యమంపై సమీక్ష, ఉద్యమం సాధించిన విజయాలు ఏంటి, వైఫల్యాలు ఏంటి, వీటి గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. సో మొట్టమొదట ఉద్యమం యొక్క గమనం గురించి మనం చూద్దాం. సో మనం గత ఎపిసోడ్లో చర్చించిన విధంగా ఆనాటి రౌలట్ చట్టాలు, ఆనాటి జలియన్ వాలాబాగ్ మారణ హోమం 1919 మరియు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన మాంటేగ్ చంస్ఫర్డ్ సంస్కరణలు, భారత ప్రభుత్వ చట్టం 1919, రైట్, దాన్నే మాంటేగ్ చంస్ఫర్డ్ సంస్కరణలు అంటాం. మరియు ఖిలాఫత్ ఉద్యమం, అలీ సోదరులు ఖలీఫా వ్యవస్థను రద్దు చేసినందుకు గాను ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. సో భారతదేశం మొత్తం అలీ సోదరులు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అంటే బ్రిటిష్ వారు ఎప్పుడైతే ఖలీఫా అనే బిరుదును, ఖలీఫా అనే పదవిని రద్దు చేశారో, ఇక వెంటనే అలీ సోదరులు మరియు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బ్రిటిష్ వారి పోకడలకు వ్యతిరేకంగా ఉద్యమించిన విషయం మనం గ్రహించాం. అయితే తదనంతరం టర్కీ ప్రభుత్వమే ఖలీఫా పదవిని రద్దు చేసుకునేది, అందులో ఎటువంటి వాస్తవం లేదు. అయితే మహాత్మా గాంధీ చాలా తెలివిగా ఈ ముస్లిం సోదరులను జాతీయోద్యమ ఊబిలోకి లాగడానికి ప్రయత్నించిన ఆ ప్రయత్నమే అతన్ని ఖిలాఫత్ ఉద్యమానికి నాయకుడిని చేసింది. ఆ క్రమంలోనే మనం గమనించాలి, ఇక్కడ అక్టోబర్ 17, 1919 దేశం మొత్తం ఖిలాఫత్ డేగా నిర్వహించి అఖిల భారత ఖిలాఫత్ కాన్ఫరెన్స్ని మహాత్మా గాంధీ నిర్వహించారు. సో ఈ విధంగా రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా హర్తాళ్లను ఏర్పాటు చేశారు మహాత్మా గాంధీ. అసలు రౌలట్ చట్టం ఎందుకు వచ్చింది అంటే, బ్రిటిష్ వారు భారతీయుల్ని ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలో అయినా, ఎటువంటి కారణం లేకుండా ఏ భారతీయునైనా కూడా అరెస్టు గావించడం, అంటే తమ యొక్క సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి, విప్లవోద్యమాల నుంచి, జాతీయోద్యమ భావాల నుండి ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ప్రయత్నించిన ప్రయత్నమే రౌలట్ చట్టం. అనార్కికల్ రెవల్యూషనరీ యాక్ట్ అంటాం. మరి మన మహాత్మా గాంధీ గారు దాన్ని బ్లాక్ యాక్ట్ అని కూడా పిలిచారు. నిరసనల చట్టం, రైట్, నల్ల చట్టంగా బ్లాక్ యాక్ట్ అంటే దానికి వ్యతిరేకంగా నిరసనలను ప్రదర్శించారు మహాత్మా గాంధీ. రౌలట్ చట్టానికి సహకరించిన ఏకైక భారతీయుడు శంకరన్ నాయర్. రౌలట్ చట్టానికి సహకరించిన ఏకైక భారతీయుడు ఎవరు? శంకరన్ నాయర్. మొత్తం ఇది 22 మంది ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు 22 మంది భారతీయులు దీన్ని అడ్డుకున్నారు, రైట్. మిగిలిన 35 మంది దీన్ని ఆమోదించారు. ఆ 35 మందిలో శంకరన్ నాయర్ ఒకరున్నారు. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇతడు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు శంకరన్ నాయర్. సో ఆ క్రమంలోనే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్ అయిన శంకరన్ నాయర్ వృత్తిరీత్యా ఒక లాయర్. ఇతడు రౌలట్ చట్టాన్ని ఆహ్వానిస్తున్నాడు, స్వాగతిస్తున్నాడు, ఆమోదిస్తున్నాడు. కానీ 22 మంది భారతీయులు దీన్ని మూకుమ్ముడిగా కలిసి దీనికి వ్యతిరేకంగా పోరాడారు, రైట్. సో 35 people endorsed the Rowlatt Act, రౌలట్ బిల్. 1919 మార్చిలో ఈ రౌలట్ బిల్లును ప్రవేశపెట్టగా దాన్ని 35 మంది ఆమోదించారు, 22 మంది రిజెక్ట్ చేశారు. జనరల్ డయ్యర్ను న్యాయ విభాగం నుండి కాపాడడానికి, న్యాయ వ్యవస్థ నుంచి కాపాడడానికి, మరి ముఖ్యంగా మార్నింగ్ పోస్ట్ అనే ఒక లండన్ పత్రిక క్రియాశీలకమైన పాత్రను పోషించింది. అంతేకాకుండా హంటర్ కమిటీ దీనిపై
విచారణ జరిపి హంటర్ కమిటీ జనరల్ డయ్యర్ని నిర్దోషిగా ప్రకటించింది, క్లీన్ చిట్ ఇచ్చింది. ఎలా అంటే జనరల్ డయ్యర్ అంతా చట్టబద్ధంగానే చేశాడు. మార్షల్ లా విధించినప్పుడు ఎటువంటి సమావేశాలు నిర్వహించకూడదు. మరి మార్షల్ లాను ఉల్లంఘిస్తూ తూట్లు పొడుస్తూ ఇక్కడ ప్రజలు సమాయత్తమయ్యారు, సంఘటితమయ్యారు. ఇది చట్టానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి చట్టరీత్యా చట్టాన్ని ఆధారంగా చేసుకొని జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు అంటూ జనరల్ డయ్యర్ని నిర్దోషిగా ప్రకటించింది. చివరికి ఆ జనరల్ డయ్యర్ని అంతమొందించడానికి ఉదామ్ సింగ్ దొంగ పాస్పోర్ట్తో లండన్కి వెళ్ళి అంతమొందిస్తున్నాడు. సో ఈ విధంగా మనం గమనించాల్సిన ప్రధాన అంశాల్లో ఏంటంటే బ్రిటిష్ వారు ఆ 1919లో సహాయ నిరాకరణ ఉద్యమానికి ముందు తీసుకొచ్చిన కొన్ని చట్టాలు కానివ్వండి, కొన్ని విధానాలు కానివ్వండి, అది భారత ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఉండడంతో మహాత్మా గాంధీ కార్మికులకు కర్షకులకు వ్యతిరేకంగా ఉండడంతో, భారతీయుల యొక్క స్వేచ్ఛను హరించే విధంగా ఉండడంతో, భారతీయుల యొక్క ప్రాథమిక హక్కులను హరించే విధంగా కాలరాసే విధంగా ఉండడంతో, భారతీయుల యొక్క ఔన్నత్యాన్ని పూర్తిగా నాశనం చేసే విధంగా బ్రిటిష్ వారు ప్రయోగించిన చట్టాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గలమిప్పాడు. 1920 నుంచి ఆగస్టు నుంచి భారతదేశం మొత్తం సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాడు మహాత్మా గాంధీ. మరి ఈ సహాయ నిరాకరణోద్యమం యొక్క గమనం ఎలా జరిగింది, పాల్గొన్న నాయకులు ఎవరు, మరి ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలను చేపట్టారు, ఎక్కడెక్కడ ఈ సహాయ నిరాకరణోద్యమంలో అంతర్భాగంగా చిన్న చిన్న ఉద్యమాలు చోటు చేసుకున్నాయి, వీటికి కూడా మనం పూర్తి స్థాయి ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో ప్రశ్నలు తరచుగా ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. రైట్, లెట్ us డిస్కస్. ముఖ్యంగా మహాత్మా గాంధీ ఈ సహాయ నిరాకరణోద్యమంలో అంతర్భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు, ఒకటి స్వదేశీ, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడో స్వదేశీ ఉద్యమం సందర్భంగా ప్రారంభమైన ఈ భావన సహాయ నిరాకరణోద్యమానికి కూడా ఊపిరిపోస్తుంది. స్వదేశీ బహిష్కరణ, స్వదేశీ బహిష్కరణ. దేన్ని బహిష్కరించడం? విదేశీ వస్తువుల్ని బహిష్కరించడం, విదేశీ విద్యాసంస్థలను బహిష్కరించడం, ఇవన్నీ ప్రధానంగా. రైట్, ముఖ్యంగా స్వదేశీ బహిష్కరణ మరియు సహాయ నిరాకరణ మరియు సంపూర్ణ స్వరాజ్యం. భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కావాలి, దానికోసం పోరాడుతున్నాం. రైట్, చూడండి, ఈ 4 అంశాలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సహాయ నిరాకరణోద్యమంలో మహాత్మా గాంధీ యొక్క అతి గొప్ప లక్ష్యం సంపూర్ణ స్వరాజ్యం సాధించడం, కంప్లీట్ ఇండిపెండెన్స్, మరియు బ్రిటిష్ వారి యొక్క విధానాలకు వ్యతిరేకంగా స్వదేశీ బహిష్కరణ, సహాయ నిరాకరణ అంశాలను తీసుకువెళ్ళడం. సహాయాన్ని ఏ విధంగా నిరాకరించాలి? బ్రిటిష్ వస్తువుల్ని కొనుగోలు చేయకూడదు, బ్రిటిష్ సంస్థల్లో మనం సభ్యత్వం తీసుకోకూడదు, బ్రిటిష్ సంస్థలకు సహకరించకూడదు, బ్రిటిష్ యొక్క శాసన చట్టసభలకు సహకరించకూడదు, బ్రిటిష్ వారు పర్యటిస్తే వారి యొక్క పర్యటనను కూడా మనం అడ్డుకోవాలి, వాటిని స్వాగతించకూడదు. ఈ విధంగా అడుగున బ్రిటిష్ వారు భారతీయులకు ఇచ్చిన ఈ బిరుదులను కూడా త్యజించాలి. ఈ విధంగా అడుగడుగున బ్రిటిష్ వారికి సహాయాన్ని ఆపివేయాలి, నిలిపివేయాలి, నాట్ టు కోఆపరేట్ అంటూ మహాత్మా గాంధీ చాలా అద్భుతమైన భావనను తీసుకొచ్చాడు. అయితే స్వదేశీ బహిష్కరణ అనేటివి కొత్త భావనలు కావు, ఇవి పాత భావనలు, అంతకుముందు స్వదేశీ ఉద్యమంలో ఉన్న భావనలు. ముఖ్యంగా మనం గమనిస్తే స్వదేశీ అంటే స్వదేశీ ఆవిష్కరణ. అది ఎప్పుడు జరుగుతుంది? విదేశీ వస్తువుల్ని బహిష్కరించినప్పుడు మనకు కావలసిన వస్తువుల్ని మనమే సృష్టించుకోవడం, మనమే తయారు చేసుకోవడమే స్వదేశీ భావన యొక్క ప్రధాన లక్ష్యం. సో స్వదేశీ ఆవిష్కరణ జరగాలి, విదేశీ వస్తువుల బహిష్కరణ జరగాలి. ఈ 2 అంశాలకు మహాత్మా గాంధీ ఒక పూర్తి స్థాయి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఈ 2 అంశాలు కూడా పూర్తి స్థాయి ప్రాముఖ్యతను సంతరించుకోవడం జరిగింది సహాయ నిరాకరణోద్యమ సందర్భంగా. మరి ఈ క్రమంలోనే మహాత్మా గాంధీ నిర్వహించిన కార్యక్రమాలు, ఈ ఆయా లక్ష్యాలలో, ఆయా కార్యాచరణలో భాగంగా, ఆయా సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని కొన్ని కార్యక్రమాలను మహాత్మా గాంధీ చేపట్టాడు. అందులో మనం చర్చించుకోవాల్సిన కొన్ని అంశాలు, స్వదేశీలో భాగంగా స్వదేశీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం, స్వదేశీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవడం అంటే విదేశీ
విదేశీ విద్యా సంస్థలను మనం బహిష్కరించడం. విదేశీ విద్యా సంస్థలకు సహకరించకండి, ఎవ్వరు కూడా భారతీయుడు విదేశీ విద్యా సంస్థల్లోకి ప్రవేశించకండి, మనం స్వదేశీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని మన సంస్థల్లో మనం చేరుదాం, మన సంస్థల్లో మనం మన చదువును మన యొక్క విద్యను ప్రారంభిద్దాం, కొనసాగిద్దాం, అభ్యసిద్దాం అనేది మహాత్మా గాంధీ యొక్క ఆలోచన. ఆ క్రమంలో 90,000 మంది విద్యార్థులు 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం కాగానే స్వదేశీ విద్యా సంస్థలను బహిష్కరించారు. 90,000 స్టూడెంట్స్ అక్రాస్ ద ఇండియన్ నేషన్ బాయ్కాటెడ్ ద బ్రిటిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ జాయిన్డ్ ద నేటివ్ ఇండిజినస్ అండ్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. భారతీయ స్వదేశీ విద్యా సంస్థల్లో చేరడం జరిగింది. ఆ క్రమంలోనే దాదాపు 800 విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి. 90,000 మంది దాదాపుగా బ్రిటిష్ విద్యా సంస్థలన్నిటినీ బహిష్కరిస్తూ ఆ 90,000 మందికి భారతీయ విద్యార్థులకు గాను 800 స్వదేశీ విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి. అందులో జామియా, వెరీ ఇంపార్టెంట్ అమ్మా, జామియా మిలియా ఇస్లామియా అనే స్వదేశీ విద్యా సంస్థ, జామియా మిలియా ఇస్లామియా అనే గొప్ప విశ్వవిద్యాలయం ఢిల్లీలో స్థాపించబడింది. జామియా మిలియా ఇస్లామియా మొహమ్మద్ అన్సారీ యొక్క ఆధ్వర్యంలో జామియా మిలియా ఇస్లామియా ఢిల్లీలో స్థాపించబడింది. అంతేకాకుండా ప్రాంతీయ పరంగా జాతీయ పరంగా ఒక గొప్ప విశ్వవిద్యాలయం స్థాపించబడితే ఆయా ప్రాంతాలను ఆధారంగా చేసుకుని బీహార్, మహారాష్ట్ర, బెనారస్, కాశీ ప్రాంతంలో కాశీ విద్యాపీఠం, మహారాష్ట్రలో తిలక్ విద్యాపీఠం, అదేవిధంగా బీహార్ విద్యాపీఠ్, ఇలాంటి విద్యాపీఠాలు దేశం నలువైపులా విస్తరించాయి, దేశం నలువైపులా స్థాపించబడ్డాయి. కాశీ విద్యాపీఠం బెనారస్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతంలో తిలక్ పేరు మీదుగా తిలక్ విద్యాపీఠం, మరియు బీహార్ ప్రాంతంలో బీహార్ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో స్వదేశీ విద్యా సంస్థలు అనేటివి బలపడ్డాయి. మరి బ్రిటిష్ విద్యా సంస్థలకు చెల్లుచీటి రాయడం జరిగింది, చరమగీతం పాడడం జరిగింది, వాటిని పూర్తి స్థాయిలో బహిష్కరించడం జరిగింది మన భారతీయ విద్యార్థులు. ఓకే, సో దిస్ ఈజ్ ద వండర్ఫుల్ కాన్సెప్ట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఒకవైపు బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరిస్తూనే దానికి ప్రత్యామ్నాయంగా భారతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడం సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క స్వదేశీ అనే భావన యొక్క ప్రధాన లక్ష్యమైంది. నెక్స్ట్, ఇక బ్రిటిష్ వస్తువుల విషయానికి వచ్చేసరికి బ్రిటన్ నుంచి ఎక్కువ మోతాదులో నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా వస్త్రాలు భారతదేశానికి దిగుమతి అవుతున్నాయి. మరి ఈ బ్రిటిష్ వస్త్రాలను, బ్రిటిష్ బూట్లను, బ్రిటిష్ సూట్లను, బ్రిటిష్ సబ్బులను, బ్రిటన్ ప్రాంతం నుంచి వస్తున్న దైనందిక జీవితంలో ఉపయోగించే నిత్యావసర వస్తువుల్ని బహిష్కరిస్తూ దానికి అనుగుణంగా భారతదేశంలో వాటిని తయారు చేయడం, వాటిని సృష్టించడం. ఆ క్రమంలో మహాత్మా గాంధీ దేశం మొత్తం పర్యటిస్తూ 1920లో బాల గంగాధర్ తిలక్ మరణాంతరం తిలక్ పేరు మీదుగా ఒక నిధిని ఏర్పాటు చేశాడు. తిలక్ నిధిని ఏర్పాటు చేశాడు. ఈ తిలక్ నిధిని ఏర్పాటు చేసి 1 కోటి రూపాయల్ని 1 crore 1 కోటి రూపాయల్ని విరాళాల్ని, చందాలను వసూలు చేశాడు, సేకరించాడు మహాత్మా గాంధీ దేశం మొత్తం పర్యటించి. తిలక్ నిధి ద్వారా సేకరించిన ఈ విరాళాలను దాదాపు 20 లక్షల చరకాలను, చర్కా అంటే రాట్నం, స్పిన్నింగ్ వీల్, రాట్నం అంటే వస్త్రాలను తయారు చేసేది, మగ్గాలు, చరకాలు అంటుంటాం మనం. మరి ఆ వస్త్రాలను తయారు చేసే యంత్రమైన కుటీర పరిశ్రమల్లో ఒక విప్లవాన్ని సృష్టించిన, నాంది పలికిన చర్కా ఒక సింబల్ అయిపోయింది. భారతదేశ త్రివర్ణ పతాకంలో కూడా ఈ చర్కా అనేది ఒక ఐకన్ అయిపోయింది, ఒక సింబల్గా అయిపోయింది. సో ద ఎంటైర్ ఇండియన్ సొసైటీ వాజ్ రిప్రజెంటెడ్ బై
Charkha. The entire Indian nation was represented by Charkha. Thus, Charkha became more popularity and an international icon. భారతదేశంలోనే కాదు ఖండాంతరమై ఈ చర్ఖా అనేది ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ విధంగా రాట్నాలు 20 లక్షల రాట్నాలను సృష్టించి ఆ కోటి రూపాయలతో ఆ 20 లక్షల రాట్నాలను ఆయా ప్రాంతాల వారీగా ఉచితంగా బట్వాడా చేశాడు మహాత్మా గాంధీ. ఉచితంగా బట్వాడా చేసి చేనేత కళాకారులను, హస్త కళాకారులను, ముఖ్యంగా వస్త్ర కళాకారులను అందరినీ తీసుకొచ్చి వారితో భారతీయ వస్తువుల్ని తయారు చేయడం, సృష్టించడం ద్వారా ఒక ఆర్థిక జాతీయవాదాన్ని స్థాపించాడు మహాత్మా గాంధీ. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్ అండ్ క్రియేటెడ్ ద డోల్డ్రమ్స్ ఇన్ ద బ్రిటిష్ ఎకానమీ స్లోలీ అండ్ హీ స్టార్టెడ్ destroying the British economy slowly and eventually, as India was the great market for the British economy. So he slowly turning the Indian market towards the Indian industry. So Indian market depended on the Indian industry. Soon after the arrival of Mahatma Gandhi in ద యాక్టివ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పొలిటిక్స్, మహాత్మా గాంధీ క్రియాశీల భారత రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు చిన్న చిన్నగా ఆర్థిక జాతీయవాదాన్ని, స్వయం సమృద్ధిని సాధించే విధంగా, స్వావలంబన సాధించే విధంగా ఆ సెల్ఫ్ సఫిషియన్స్ కోసం తప్పించాడు. ఆ క్రమంలోనే చరకాలను స్థాపించి వాటిని బట్వాడా చేసి భారతీయ వస్త్రాలను, భారతీయ వస్తువులను భారతీయులే తయారు చేసుకునే విధంగా ఒక ఆలోచనను తీసుకురావడం జరిగింది మహాత్మా గాంధీ. దీనికి గాను మహాత్మా గాంధీ దేశవాళీ పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ ప్రాంతానికి వచ్చి 1921లో విజయవాడ ప్రాంతంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పింగళి వెంకయ్య, మచిలీపట్నం నివాసి, మచిలీపట్నం ప్రాంతానికి చెందిన పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని బహుకరించాడు మహాత్మా గాంధీకి. త్రివర్ణ పతాకాన్ని బహుకరించాడు. అందులో చరకా ఉండేది. ఆ త్రివర్ణ పతాకాన్ని మహాత్మా గాంధీ ఆమోదించడం జరిగింది, గుర్తించడం జరిగింది. ఆ విధంగా అశోక చక్రానికి ముందు త్రివర్ణ పతాకంలో సింబల్ ఏంటి? చరకా, రాట్నము. సో ఆ విధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ భారత జాతీయ పతాకాన్ని, పింగళి వెంకయ్య సమర్పించిన భారత జాతీయ పతాకాన్ని ఆమోదించడం జరిగింది. రైట్. ఆ క్రమంలో భారత జాతీయ పతాకం అనేది గుర్తింపు పొందింది. 1921 విజయవాడ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక వేశ్య యామిని పూర్ణ తిలకం అనే ఒక వేశ్య తన యొక్క యావత్ ఆస్తిని తిలక్ నిధి కోసం సమర్పించుకోవడం జరిగింది. యావత్ ఆస్తిని దానాధర్మం చేయడం జరిగింది. ఇందులో భాగంగా విరాళంగా ఇవ్వడం జరిగింది తిలక్ నిధికి. సో ఆ గాంధీ పిలుపు మేరకు ఒక ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశం మొత్తం విరాళాలు గొప్ప స్థాయిలో సేకరించబడ్డాయి. ఆ క్రమంలోనే చరకాలు స్థాపించి భారతదేశంలో ఆర్థిక జాతీయవాదాన్ని రగల్చడం జరిగింది, రేకెత్తించడం జరిగింది మహాత్మా గాంధీ. ఆ దిశలో స్వయం సమృద్ధిని మరియు స్వావలంబనను సాధించడం జరిగింది మహాత్మా గాంధీ. దట్ వాస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ మహాత్మా గాంధీ డ్యూరింగ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆఫ్టర్ ద మేజర్ discovery of this charkha and the distribution of charkha throughout the Indian nation. Hope you got the point. Next, ఒకటి విదేశీ వస్తువుల బహిష్కరణ జరిగింది, విదేశీ విద్యా సంస్థల బహిష్కరణ జరిగింది. ఇవి రెండు జరిగాయి. ఇక వాటితో పాటు శాసనసభలు లేదా చట్టసభలు, న్యాయస్థానాల బహిష్కరణ, న్యాయస్థానాలను బహిష్కరించడం, వాటితో పాటు బ్రిటిష్ వారు చేసే పర్యటనలను బహిష్కరించడం, అదేవిధంగా మన బిరుదులు, బ్రిటిష్ వారు మనకిచ్చిన బిరుదుల్ని త్యజించడం. రైట్. విద్యా సంస్థల బహిష్కరణ గురించి మనం చర్చించుకున్నాం. ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్,
బ్రిటిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బహిష్కరిస్తూ స్వదేశీ విద్యా సంస్థలను స్థాపించడం. 2 వస్తువులు, బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ మరియు స్వదేశీ వస్తువుల ఆవిష్కరణ గురించి మనం చర్చించుకున్నాం. ఆ క్రమంలోనే మనకి చరకా ఆవిష్కరణ కూడా జరుగుతుంది ఇక్కడ. రైట్, ఇవి 2 డిస్కస్ చేసాం. నెక్స్ట్ కమింగ్ టు శాసన మరియు చట్టసభలు. బ్రిటిష్ వారి యొక్క శాసన మరియు చట్టసభల నుంచి భారతీయులు విరమించాలి, భారతీయులు వాటికి రాజీనామా చేయాలి, భారతీయులు బ్రిటిష్ శాసన మరియు చట్టసభలను సహకరించకూడదు. మరి బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎలా పాలిస్తారో చూద్దాం. బ్రిటిష్ వారి యొక్క ప్రతి ఒక్క శాసనానికి చట్టానికి మనం అడ్డుగా వెళ్ళాలి, వాటికి అస్సలు సహకరించకూడదు, వాటి నుంచి వైదొలగండి, వాటి నుంచి బయటకు వచ్చేయండి అంటూ మహాత్మా గాంధీ శాసన చట్టసభలను కూడా బహిష్కరించడం మొదలుపెట్టారు. రైట్, దీని గురించి చాలా వివాదం అవుతోంది. ఈ వివాదాన్ని ఆధారంగా చేసుకునే తదనంతర కాలంలో స్వరాజ్ పార్టీ ఏర్పడుతుంది. ఏ వివాదాన్ని? శాసన చట్టసభల బహిష్కరణ ఆధారంగా చేసుకొని. రైట్, దీని గురించి మళ్ళీ మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. సో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అండ్ నెక్స్ట్, న్యాయస్థానాల బహిష్కరణ. బ్రిటిష్ యొక్క జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్, ఆ జ్యుడిషియరీ ఏదైతే ఉందో దాన్ని బహిష్కరించాలి. అప్పటికే బ్రిటిష్ న్యాయస్థానాల్లో పలువురు భారత న్యాయమూర్తులు మరియు న్యాయవాదులు ఉన్నారు. అందులో పేరెన్నిక కలిగిన వారు రైట్ సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, చక్రవర్తుల రాజగోపాలాచారి, రాజాజీ అని కూడా పిలుస్తుంటాం. చక్రవర్తుల రాజగోపాలాచారి, మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, టంగుటూరి ప్రకాశం, రైట్, సర్దార్ పటేల్. వీరందరూ వృత్తిరీత్యా గొప్ప న్యాయవాదులమ్మ. గొప్ప న్యాయవాదులైన వీరు బ్రిటిష్ న్యాయ వ్యవస్థకు బాయ్కాట్ చేస్తున్నారు, బహిష్కరిస్తున్నారు. న్యాయ సంస్థలకు మొత్తం న్యాయస్థానాలకు బహిష్కరిస్తూ న్యాయస్థానాలకు సహకరించకుండా బయటకు వచ్చేస్తున్నారు. సో ఈ విధంగా పలువురు మేధావులు, గొప్ప న్యాయవాదులు బ్రిటిష్ న్యాయ సంస్థలకు, న్యాయస్థానాలకు సహకరించకుండా వాటిని బాయ్కాట్ చేస్తూ, బహిష్కరిస్తూ బయటికి రావడం జరిగింది. అదేవిధంగా పర్యటనలు, విదేశీ పర్యటనలు, విదేశీ రాజులు, బ్రిటిష్ రాజులు, యువరాజులు ఎవరైనా పర్యటిస్తే, ముఖ్యంగా వేల్స్ యువరాజు ప్రిన్స్ వేల్స్ 1921లో భారతదేశంలో పర్యటిస్తున్నాడు. ప్రిన్స్ వేల్ పర్యటనను అడ్డుకున్నారు, దాన్ని స్వాగతించలేదు. విదేశీ రాజులు, యువరాజులు భారతదేశాన్ని పర్యటించడానికి వీల్లేదు, మీ యొక్క పరిపాలన మా భారతీయ ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీ యొక్క పర్యటనలు మాకు అవసరం లేదు అంటూ ఆ పర్యటనలు ఆపుతున్నారు. 1921లో ఈ ప్రిన్స్ వేల్స్ బ్రిటిష్ అధిష్టానం నుంచి భారతీయుల తరపున భారతీయుల సంక్షేమాన్ని కోరడం కోసం, భారతీయులకు వరాలు ఇవ్వడం కోసం భారతదేశానికి వస్తే ఆ పర్యటనను కూడా ఆపేస్తున్నారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ యొక్క ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉద్యమంలో విదేశీ పర్యటనలు, వేల్స్ అనే యువరాజు యొక్క పర్యటనను బహిష్కరిస్తున్నారు. నెక్స్ట్, బిరుదులు విషయానికి వచ్చేసరికి, బిరుదులు మహాత్మా గాంధీకి సౌత్ ఆఫ్రికాలో అంబులెన్స్ కార్యక్రమాలను నిర్వహించినందుకు రెండవ బోయర్ యుద్ధంలో 1899 నుంచి 1902 వరకు సాగింది సౌత్ ఆఫ్రికాలో రెండవ బోయర్ యుద్ధం. ఈ బోయర్ల యుద్ధంలో అంబులెన్స్ దళాలను ఉపయోగించారు. భారతీయులను కొంతమందిని నియమించుకొని మహాత్మా గాంధీ అంబులెన్స్ కార్యక్రమాలు నిర్వహించాడు సౌత్ ఆఫ్రికాలో. దానికి గాను మహాత్మా గాంధీ యొక్క సేవను మెచ్చుకున్న బ్రిటిష్ వారు కైజర్ ఏ హింద్ అనే బిరుదునిచ్చారు. కైజర్ ఏ హింద్, ఈ కైజర్ ఏ హింద్ అనే బిరుదును కూడా మహాత్మా గాంధీ త్యజించేశారు. విదేశీ బిరుదులు, బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదులు మాకు అవసరం లేదు, అసలు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనే మాకు నచ్చనప్పుడు వారు ఇచ్చిన బిరుదులు ఎలా నచ్చుతాయి అంటూ ఆ బిరుదులను కూడా వాపసు ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడో బోయర్ యుద్ధంలో ఇచ్చిన బిరుదును తిరిగి త్యాగం చేస్తున్నాడు మహాత్మా గాంధీ.
సో ఈ రకంగా మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కోర్స్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ద మెయిన్ యాక్టివిటీస్, ఆబ్జెక్టివ్స్ అండ్ ద యాక్టివిటీస్ ఆఫ్ the non-cooperation movement. Freshers, learners, thank you.